ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఒక బందోబస్త్ బోర్డర్ ఉంది. ఇండియాకి, చైనాకి మధ్యలో గూడా ఒక మంచి బోర్డర్ ఉంది. అట్లనే ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళకి గూడా ప్రాపర్ ఒక బోర్డర్‌ని మెయింటైన్ జేసి, ఇది మా దేశం, అది మీ దేశం అని జెప్పేసి డివైడ్ జేసిర్రు. కానీ ఇండియా, నేపాల్ మధ్యలో మాత్రం ఎలాంటి బోర్డర్ ప్రాపర్‌గా లేదు. అంటే ఇలా ఫెన్సింగ్ ఏసిన బోర్డర్ అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు నేపాల్‌లో ఉండేవాళ్ళు టైమ్ పాస్‌కి ఇండియాకొచ్చి గూడా పోవచ్చు. నేపాల్‌లో ఉండేవాళ్ళు ఈరోజు సాయంత్రం చాయ్ తాగుకుంటూ ఇండియా పోయి బజ్జీలు తినొద్దాం పా అని చెప్పేసి వెళ్లి రావచ్చు గూడా. అంత సింపుల్ బోర్డర్ ఈ 2 దేశాల మధ్యలో ఉంది. ఎందుకు ఇండియా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందంటే యాక్చువల్లీ 1950లో ఇండియాకి, నేపాల్‌కి మధ్య ఒక ట్రీటీ అనేది సైన్ చేసిర్రు. అయితే ఇండియాలో 80% హిందూసే ఉన్నారు. నేపాల్‌లో 80% కూడా హిందూసే ఉన్నారు. సో, కల్చరల్ వైస్‌గా మనం సేమే ఉన్నామని చెప్పేసి మీరు మా దేశానికి రావచ్చు అండ్ ఈవెన్ మీ దేశంలో ఉండేవాళ్ళు మా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అని గూడా మన దేశంలో ఒక రూల్ ఉంది. సో, ఆ విధంగా ఈ 2 దేశాల మధ్య ఒక ప్రాపర్ బోర్డర్ అనేది లేదు. కాకపోతే అక్కడక్కడ ఉండి కొంతమంది మానిటర్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఫెన్సింగ్‌తో ఉండే బోర్డర్ అయితే లేదు. అయితే దీనివల్ల ఏమైందంటే కొన్ని కొన్ని సార్లు ఇండియాకి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. పాకిస్తాన్‌లో ఇండియాకి సంబంధించిన ఫేక్ కరెన్సీ నోట్‌లని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి నేపాల్ రూట్‌ని వాళ్ళు ఎంచుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీయే కాకుండా ఇంకేమైనా పెద్ద ప్రమాదాలు జరగొచ్చు అని చెప్పేసి నేపాల్‌లో ఉండేవాళ్ళు ఇక్కడ ఒక బోర్డర్ పెట్టండి అని చెప్పి ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు.